కదులుతూ ఉన్న వస్తువును మీరందరూ చూసే ఉంటారు. ఇది ఒక కదులుతున్న వస్తువు. ఇది కుడివైపుకు ప్రయాణిస్తూ ఉందనుకుందాం. ఏదైనా వస్తువు దానికదే స్వయంగా మీరు ఏమీ చేయకుండానే ఆగిందనుకోండి, అది నిశ్చల స్థితికి చేరుకుందని అర్థం. ఒకవేళ మీరు ఒక వస్తువును కదిలించాలనుకుంటే మీరు ఆ వస్తువుపై బలం ప్రయోగించాలి. ఏ వస్తువు కూడా దానికదే ఏ బలం ప్రయోగించకుండా తిరగటం లేదా కదులుతూ ఉండటం జరగదు. వ్యతిరేకంగా ఆపడానికి ఏదో ఒకటి జరుగుతున్నట్టు కనిపిస్తుంది. అందువల్లే చరిత్రకు ముందు కూడా ఇదే చెప్పబడింది. మీ అందరికీ ప్రాచీన గ్రీకుల గురించి తెలుసుంటుంది. ఇది క్రీస్తుపూర్వం 1600 సంవత్సరాల నాటి మాట. దాదాపు 2000 సంవత్సరాల వరకు ఇదే వాడుకలో ఉండేది. మీరు స్క్రీన్ మీద చూడండి. వస్తువులకు తమకు తాముగా నిశ్చల స్థితికి రాగలిగే లక్షణం ఉంటుంది. ఉదాహరణకు, ఒక వస్తువును ఆగకుండా తిరిగేలాగా చేయాలంటే మీరు ఖచ్చితంగా ఏదో ఒక బలం అనేది వాటి మీద ప్రయోగించాలి. మనలో ప్రతి ఒక్కరూ ఎక్కడో ఒక చోట దీనిని గమనించే ఉంటారు. కానీ 16వ శతాబ్దంలో వీరు దీనిని నిరూపించారు. వీరిని ఇక్కడ చూడటం మీకు ఆశ్చర్యం కలిగిస్తోంది కదా? వీరిని గురించి మాట్లాడుకోవటానికి కారణం ఏమిటంటే, ఇప్పటి వరకు మనం న్యూటన్ గమన నియమాన్ని గురించి మాట్లాడుకున్నాం. నిజానికి వీరిలో సర్ ఐజాక్ న్యూటన్ కూడా ఉన్నారు. అవును, ఈ మధ్యలో ఉన్నవారే న్యూటన్. ఇక్కడ రాస్తున్నాను. ఇంకా ఈ పక్కన ఉన్న ఇద్దరు కూడా న్యూటన్ అంత గొప్పవారే. ఎందుకంటే న్యూటన్ కంటే ముందే న్యూటన్ మొదటి గమన నియమంను ప్రతిపాదించారు. ఈయన గెలీలియో మరియు ఈయన రెనే డెస్కార్ట్స్. వీరిద్దరూ ఈ న్యూటన్ మొదటి గమన నియమాన్ని వేరే విధంగా చెప్పారు. కానీ పూర్తి ఘనత సాధించింది న్యూటన్ మాత్రమే. ఎందుకంటే న్యూటన్ మాత్రమే తన ఇతర సిద్ధాంతాలతో దీనికి విస్తృత రూపాన్ని కలిగించారు. న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధాంతం మరియు ఇతర సిద్ధాంతాలు 20వ శతాబ్దం వరకు కూడా ప్రతి దానికి మూలంగా వాడబడేవి. న్యూటన్ ప్రతిపాదించిన వాటిలో చాలా వరకు వాస్తవికతకు దగ్గరగా ఉన్నాయి మరియు మంచిగా పనిచేశాయి. వారు తమ లోతైన పరిశీలనల ద్వారా ఈ కాలంలో వాటిని ప్రతిపాదించడం వారి ఘనతకు నిదర్శనం. వీరు 16వ శతాబ్దంలో ప్రతిపాదించింది ఏమిటంటే, వస్తువుకు త్వరణం, వేగం, దిశ అనేవి కూడా ఉంటాయి. ఉదాహరణకు, వస్తువుల వేగం 0 అయినప్పుడు అవి నిశ్చల స్థితిలో ఉన్నట్టు చెప్పవచ్చు. వస్తువుల మీద నిరోధించలేని బలం ప్రయోగిస్తే తప్ప అవి నిశ్చల స్థితిలోనే ఉంటాయి. ఇది మనం పైన చెప్పుకున్న దాని పూర్తి విరుద్ధం. దాదాపు 2000 సంవత్సరాల వరకు వస్తువుల నిశ్చల స్థితికి కట్టుబడి ఉంటాయని వాడుకలో ఉండేది. ఒకవేళ వస్తువులను కదిలేలా చేయాలంటే తప్పనిసరిగా వాటి మీద బలాన్ని ప్రయోగించాలి. వీరు ఏం చెప్పారంటే, వస్తువులు ఎల్లప్పుడూ స్థానచలనం చెందే ధోరణిని కలిగి ఉంటాయి. కదిలే వాటిని ఆపాలంటే వాటి గమన వేగంలో మార్పు తీసుకురావటమో లేదా వాటి త్వరణంలో మార్పు తీసుకురావటమో, అది కూడా వేగంలో కానీ లేదా దిశలో మార్పు జరగాలి. అలా జరగాలంటే వాటికి విరుద్ధంగా ఒక బలం ప్రయోగించబడాలి. వీరి లోతైన పరిశీలన మూలంగా వస్తువుల స్వతహాగా వాటికవే ఆగే ధోరణిని కలిగి ఉండకపోవచ్చు, కానీ పర్యావరణంలో ఎన్నో రకాల బలాలుంటాయి. అవి ఈ వస్తువుల స్థాన చలనానికి వ్యతిరేకంగా పనిచేస్తాయి.
ఉదాహరణకు ఒక వస్తువును ఒక చోట వదిలేస్తున్నామంటే అక్కడ వాస్తవానికి కొన్ని బలాలు ఆ వస్తువును ఆపే ప్రయత్నం చేస్తాయి. ఈ ఉదాహరణలో ఆ బలాన్నే ఘర్షణ బలం అంటారు. ఈ ఘర్షణ బలమే ఈ వస్తువుకు మరియు ఉపరితల భాగానికి మధ్య పనిచేస్తుంది. అందువల్లనే ఒక వస్తువును అలా వదిలేయటం అంటే దాని మీద వాస్తవానికి ఆ వస్తువు సాపేక్ష చలనానికి వ్యతిరేకంగా కొన్ని బలాలు పనిచేస్తాయి. అవే ఘర్షణ బలాలు. ఈ వస్తువు పర్యావరణంతో సంబంధం లేకుండా సహజ గుణాన్ని కలిగి ఉంటే కనుక ఇది ఎల్లప్పుడూ నిశ్చల స్థితిలో ఉంటుంది. వీరు కనుగొన్నది కూడా అదే. ఒకవేళ ఈ ఉపరితలాన్ని నునుపుగా చేస్తే వస్తువు ముందుకు కదులుతూ ఉంటుంది. అంటే ఈ యొక్క రాపిడిని లేదా ఘర్షణ బలాన్ని తీసేసినట్లవుతుంది. అంటే ఈ ఉపరితలాన్ని పూర్తిగా రాపిడి జరగకుండా చేస్తే లేదా పూర్తి నునుపుగా చేస్తే వస్తువు దానికదే కదిలే ధోరణిని కలిగి ఉంటుంది. ఇది వీరు చేసిన గొప్ప ప్రయోగానికి నిదర్శనం. మీరు అడగవచ్చు, మరి ఈ రెండవ వస్తువు పరిస్థితి ఏంటని. ఒకవేళ ఈ వస్తువు మీద బలప్రయోగం జరిగితే ఏమవుతుంది? నిత్య జీవితంలో చూస్తూనే ఉంటాం. టీవీని దగ్గరకు లాగాలంటే దానిపై బలం ప్రయోగించాలి. అదేవిధంగా వీరు చెప్పింది ఏమిటంటే గమన వేగాన్ని మార్చకుండా అలాగే ఉంచాలంటే టీవీ స్థిరంగా ఉంటుంది. కానీ మనం ఏం చేస్తున్నాం? వస్తువు గమన వేగానికి వ్యతిరేకంగా ఋణాత్మక దిశలో బలాన్ని ప్రయోగిస్తున్నాం. కార్పెట్ మీద టీవీని లాగితే టీవీ మీద ఘర్షణ బలం పనిచేస్తుంది. టీవీ గమన వేగాన్ని మార్చకుండా ముందుకు జరపాలంటే దాని మీద ఘర్షణ బలానికి సమాన బలాన్ని ఘర్షణ బల వ్యతిరేక దిశలో వాడితే ముందు ఉన్న వేగంతోనే ముందుకు కదులుతుంది. ఒకవేళ త్వరణం కలిగించాలంటే ఘర్షణ బలానికి సమాన బలం కాక ఇంకొంత ఎక్కువ బలాన్ని వాడాల్సి ఉంటుంది.